హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే మహిళల రాశి ఫలితాల గురించి చెప్పబోతున్నాను. ఇది ప్రపంచంలోని తొలిసారిగా మహిళల కోసమే మాత్రమే ప్రత్యేకించి చెప్తున్న రాశి ఫలితాలు. ఇది చంద్ర ఆధారితమైన రాశి ఫలితాలండి. ఇప్పుడు 2026 సంవత్సరం ఫిబ్రవరి నెలలో సింహరాశి మహిళలకు ఎలా ఉందని చూద్దాం. సింహరాశి మహిళలు ఫిబ్రవరి నెలలో ఇది చంద్ర మార్గదర్శకత్వం కలిగిన నెల అన్నమాట. ఇది మీకు మీ సహజ నాయకత్వ శక్తిని చంద్రుని మృదుత్వం తోడై ఈ నెలలో మీకు భావోద్వేగ స్పష్టత, ఆర్థిక జాగ్రత్తత, సంబంధాలతో ఆధ్యాత్మిక పునరుద్ధరణ అనేది అనుభవించబోతున్నారు మీరు. ఇప్పుడు మనం ప్రతి రంగాన్ని తనితనిగా చూద్దాం, అంటే విడివిడిగా పరిశీలిద్దాం అన్నమాట. ఫస్ట్ ఆరోగ్య రంగం గురించి చూస్తే ఈ నెలలో మీరు మరింత శక్తివంతంగా ఉత్సాహంగా ఉంటారు. అయితే ఫిబ్రవరి 10వ తేదీ ముందరన్నా లేకపోతే 10వ తేదీ తర్వాతన్నా కూడా హార్మోన్ ప్రభావం వల్ల నిద్ర, జీర్ణక్రియల మార్పులు ఉండవచ్చు. మీకు 30 నుండి 50 ఏళ్ళ మహిళలు ఫిట్నెస్, నడక ఇదంతా చేయడం చాలా అవసరం అన్నమాట. ఫిబ్రవరి 24న పౌర్ణమి సమీపంలో శరీరానికి విశ్రాంతి అనేది చాలా అవసరం. అది ఇవ్వాలన్నమాట మీరు. ధన గురించి చూస్తే ఫిబ్రవరి 14 ముందరన్నా కావచ్చు, వెనకాలన్నా కావచ్చు, ఒక మహిళా స్నేహితురాలు లేదా మీ కుటుంబ సభ్యురాలు మీకు ఆర్థిక విషయంలో విలువైన సూచనలు ఇస్తుంది. పెరుగుతున్న చంద్రుడికి పెట్టుబడులకు, కొత్త ఆదాయాల మార్గాల కోసం అన్వేషణ అనేది చాలా అనుకూలం అన్నమాట. తగ్గుతున్న చంద్రుడు ఖర్చులను తగ్గించేందుకు మీకు అనుకూలిస్తాడు. పౌర్ణమి సమయంలో భావోద్వేగ ఖర్చులు అనేది జరగవచ్చు. ఆ సమయంలో ఖరీదైన వస్తువులు కానీ, అవసరమైన కొనుగోళ్ళు కానీ వాటిని వాయిదా వేయడం అనేది చాలా మంచిదన్నమాట మీకు. ఆ సమయంలో ఏమేమి జరుగుతాయి అంటే కుటుంబ ఆస్తులు, వారసత్వ విషయాలు, అంటే ఇంతకుముందే మీకు కుటుంబ ఆస్తులు, వారసత్వ విషయాలు అవన్నీ జరుగుతుంటాయి కదా, అవన్నీ ఆ సమయంలో మీకు చర్చకు రావచ్చు అన్నమాట. ఇంకా కుటుంబం, స్నేహితుల గురించి చూడాలంటే, వాటి గురించి చెప్పాలంటే ఫిబ్రవరి 9 నుంచి 20 మధ్య చంద్రుడు భావోద్వేగ బంధాలను లోతుగా ప్రభావితం చేస్తాడు. మీరు కుటుంబ సభ్యుల పట్ల రక్షణాత్మకంగా శ్రద్ధగా వ్యవహరించాలి. ఒక మహిళ పెద్దవారు చెప్పే కథలు, సలహాలు మీ దృక్కోణాన్ని మార్చగలవు. అంటే ఎవరైనా ఒక పెద్ద మహిళ వచ్చి మీకు ఏదైనా సలహాలు ఇవ్వడం వల్ల మీరు ఒక మార్గంలో వెళ్ళాల్సిన పోయి ఇంకో మార్గంలోకి మీ దృష్టి వేరే మార్గంలోకి చూపిస్తుంది అన్నమాట. తల్లి కూతుర్లు, అక్క చెల్లెలు సంబంధాల్లో పాత గాయాలు నయం చేయడానికి ఇది మంచి సమయం. అంటే ముందర ఏదైనా మనస్పర్ధలు అలాంటివి ఉంటే ఈ సమయంలో మీకు అది క్లియర్ అయిపోద్ది అన్నమాట. స్నేహితులతో సహనంగా ఉండడం అనేది చాలా మంచిది. ఇంకా పని, వ్యాపారం గురించి చూస్తే చంద్రుడు అంతర్జ్ఞానాన్ని పెంచుతాడనమాట. అంటే మనకి చంద్రుని రూపంలో బోధన అనేది మనకి ఆలోచింపజేస్తుంది. అంటే ఏ పని చేయాలి, ఏ వ్యాపారం చేస్తే మనకి పెట్టుబడి బాగుంటుంది, అంటే మనకి దాంట్లో ఏది కలిసి వస్తుంది అని చెప్పి. క్రియేటివ్ రంగాల్లో ఉన్న మహిళలు ఫిబ్రవరి 18న స్పష్టమైన పురోగతి అనేది కనిపిస్తుంది. ఓ మహిళా సహచరురాలు మీకు ప్రేరణగా మారుతుంది. అంటే ఎవరైనా మహిళా స్నేహితురాలు ఉంటుంది కదా, ఆ అమ్మాయి తరపున మీకు ఏదైనా లాభాలు వచ్చే అవకాశం చాలా ఉందన్నమాట. ఫిబ్రవరి 25న, అంటే 25 తర్వాత, 25 ముందర కానీ తర్వాత కానీ ఉద్యోగంలో మార్పులు, కొత్త ప్రాజెక్టు ప్రారంభం చంద్ర అనుగ్రహంతో మీకు జరిగే అవకాశం చాలా ఉందన్నమాట. ఇంకా రాజకీయాలు, విద్య గురించి చూడాలంటే ఫిబ్రవరి 12 కానీ 12 ముందర కానీ 12 తర్వాత కానీ న్యాయం, సమానత్వం, మహిళపై హక్కులు చర్చల్లో మీకు చైతన్యాన్ని కలిగిస్తాయి. మీరు కమ్యూనిటీ సేవ, మహిళా సంక్షేమం, విద్యా కార్యక్రమాలపై ఆకర్షితులవుతారు. అంటే వాటిని అన్నిటి చేయాలని మీరు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారనమాట. దాంట్లో అది ఏ స్థాయిలో ఉన్నా, చిన్న స్థాయిలో ఉన్నా అలాగే మీరు ఆకర్షితులవుతారు. పెద్ద స్థాయిలో ఉన్నా కూడా అలాగే ఆకర్షితులు అనమాట. ఇంకా విద్య విషయానికి వస్తే, విద్య అంటే అది మన పాఠశాల పరిమితం మాత్రమే కాదు. అది మనం నేర్చుకున్న విద్య ఇంకొకరికి పంచాలన్నమాట. ఈ సమయంలో మీరు అది చేయాలి.
అంటే వేరే మహిళలకి అంటే చదవకుండా ఉంటారో ఆ మహిళలకి మీరు ఎటువంటి దాంట్లో పెట్టుబడి పెట్టాలి, మీరు ఏ మార్గంలో వెళ్తే మీకు అంటే లాభం వస్తుందని చెప్పి చెప్పాలన్నమాట. ఆధ్యాత్మిక ఎదుగుదల గురించి చూస్తే ఫిబ్రవరి 9 నుంచి 24 తేదీల్లో చంద్రకాంతిలో నిశ్శబ్ద క్షణాలు మీ అంతర్ప్రజ్ఞానాన్ని వెలికిస్తాయన్నమాట. దీంట్లో జనరల్గా రెండు ప్రశ్నలు వస్తాయి. అంటే మనం ఏది విడిచిపెట్టాలి, ఏది ఆహ్వానించాలని. ఈ ప్రశ్నలకి చంద్రుని సహాయంతో మీకు జవాబు అనేది దొరుకుతుంది. ఇంకా మా సింహరాశి మహిళలు ఫిబ్రవరి 2026 భావోద్వేగ స్పష్టత, ఆర్థిక జాగ్రత్త, ఆధ్యాత్మిక పునరుద్ధరణతో నిండిన నెలనమాట. ఈ నెలంతా చంద్రుడు మీకు దారి చూపే దీపం. థ్యాంక్ యూ.